బెంగాల్లో బీజేపీ విజయం తర్వాత అసదుద్దీన్ ఓవైసీకి భయం పట్టుకుంది, వెన్నుల్లో వణుకు పుట్టుకొస్తుంది. ఎస్ఐఆర్ హైదరాబాద్లో ఎప్పుడు మొదలవుతుందా అని ఒక భయంతో అక్కడ ఉండే తన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫేక్, అక్కడ కూడా చాలామంది అంటే 1,000,000 మంది కాదు కానీ లక్షల్లో అయితే ఉన్నారు. ఆ ఫేక్ వాళ్ళందరి డాక్యుమెంట్స్ ప్రాపర్గా సెట్ చేస్తున్నారు అనమాట వీళ్ళ టీం తోటి. యుద్ధ ప్రాతిపదికన ఎస్ఐఆర్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఓల్డ్ సిటీలో అనే భయం పట్టుకుంది ఓవైసీకి. రాత్రి వేళల్లో ఓటర్ల ప్రీ మ్యాపింగ్ జోరుగా సాగుతోంది. పాత బస్తీలో అర్ధరాత్రి ఎస్ఐఆర్ మ్యాపింగ్ క్యాంప్స్ ఏర్పాటయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బిఎల్ఓల యూజర్ ఐడి పాస్వర్డ్లు తీసుకొని నేరుగా ఓట్లు మ్యాపింగ్ చేస్తున్నారని బీజేపీ అంటోంది. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన డ్యూటీ కూడా అంటే మ్యాపింగ్, ఓట్ మ్యాపింగ్ అని ఇలా కొన్ని ప్రాసెస్లు ఉంటాయన్నమాట. ఈ మ్యాపింగ్స్ అన్ని కూడా ఏఐఎంఐఎం పార్టీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్స్ యాక్సెస్ దొంగతనంగా తీసుకొని దాంట్లో డూప్లికేట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే దానికి ప్రాపర్ క్రైటీరియా ఉంది. వాళ్ళు ఎప్పుడు అంటే ప్రాపర్ క్రైటీరియా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎప్పటి నుంచి ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద ఎస్ఐఆర్ అనేది ఒక చిన్న ప్రక్రియ ఏం కాదు. ఎవరు ఏం చేసినా దొరికిపోతారు. కానీ ఒక మినీ పాకిస్తాన్, హైదరాబాద్లో ఉండే మినీ పాకిస్తాన్ని నెక్స్ట్ టార్గెట్ హైదరాబాదే. ఓవైసీకి పిచ్చలు బ్యాక్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎస్ఐఆర్ అనేది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరగబోతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. జై హింద్.